హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలాగున్నారండి? అందరూ బాగా ఉన్నారు అనుకుంటున్నాను. ముందుగా ఫస్ట్ టైం నా వీడియో చూసినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నేను చాలా కష్టపడి అనేది చేస్తున్నాను. మీరు సపోర్ట్ చేయడం వల్లే నా ఛానల్లో మీరు చేసే ఒక సపోర్ట్ వల్ల నేను ఇంకొక 10 మందికి యూట్యూబ్ అనేది నన్ను ఎంకరేజ్మెంట్ అనేది చేసి నా వీడియోల్ని అందరికీ పంపిస్తుందండి. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఇది సండే బ్లాగ్ అండి. సండే రోజు నేను ఉదయం నుంచి మధ్యాహ్నం లంచ్ వరకు ఏమేమి ఉండవు అనేది మార్నింగ్ రొటీన్ వీడియో లాగా పెడుతున్నాను చూడండి. ఫస్ట్ టిఫిన్లోకి దోశలు వేసుకున్నామండి. దోశలోకి చట్నీ, బొంబాయి చట్నీ చేశాను. అలాగే మా వారు ఆ రోజు చికెను చేపలు తెచ్చారండి. ఎందుకంటే ఫిబ్రవరి నెల అంతా తినలేదని మొన్న సండే తెచ్చారండి. ఇంకానా అందుకని ఆ రోజు చికెను చేపలు రెండు ఉండవని చికెను ఫ్రై లాగా చేశానండి. తర్వాత చేపల పులుసు అనేది చేశాను. అలాగే చేపల ఫ్రై కూడా చేశాను. ఇప్పుడు చికెన్ ఫ్రై అనేది నేను ఎలా చేస్తున్నానో మీ అందరికీ చూపిస్తున్నాను చూడండి. ముందు ఉల్లిపాయలు తీసుకొని ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేయించుకోవాలండి. కొంచెం ఆయిల్ అనేది ఎక్కువగా వేయాలి. ఆ తర్వాత శుభ్రంగా చికెన్ అనేది కడుక్కోవాలండి. కొంచెం పసుపు ఉప్పు వేసి కడగడం వల్ల ఇప్పుడు అంటున్నారు కదండి బ్లడ్ ఫ్లూ ఏదో వస్తుందని, దానికోసం ఉప్పు పసుపు వేసి కడుక్కోవాలి. అది కడిగిన తర్వాత ఉల్లిపాయలు వేగిన తర్వాత అందులో వేసి బాగా వేగించుకోవాలండి. ముందు ఒక 10 మినిట్స్ అనే వేగించాలి. తర్వాత పసుపు, ధనియాల పొడి, ఉప్పు, కారం కూడా బాగా వేగించుకోవాలండి. నేను ఇందులో వాటర్ అనేది వేయకుండా వేపుతున్నాను. కొంచెం ముక్కకి గ్రేవీలాగా ఉండడానికి ఒక టమాటా పండు నేను మెత్తగా అనేది పిసుకున్నానండి. చూడండి, మనం ఉప్పు వేపున చికెన్లో ఉప్పు అంటున్నాం, వాటర్ వేపున వాటర్ అనేది ఎంతలా అనిపిస్తుందో. నేను అసలు వాటర్ వేయలేదండి, టమాటా వేసాను కదా అందువల్ల అన్నమాట. చూడండి, ఇప్పుడు చికెన్ అనేది చాలా దగ్గరగా అయిపోయింది. చూసారా ఆయిల్ అనేది ఎంత బాగా తేలిపోతుందో. ఇప్పుడు మనకి చికెన్ కర్రీ అనేది తయారైపోయిందండి. మీ కాడ ధనియాపత్తి, కసూరి మేతి ఏమైనా ఉంటే వేసుకోండి. నా దగ్గర కరివేపాకు ఉన్నది, నేను పైన అనేది వేసుకున్నాను. అంతే, మనకి చికెన్ ఫ్రై అనేది తయారైపోయిందండి. ఇప్పుడు నేను చేపలు నా స్టైల్లో నేను ఎలా వండుతాను అనేది చూపిస్తున్నానండి. నెల్లూరు స్టైల్ అంటారు కదండి, బెండకాయ చేపల పులుసు అలా చేస్తున్నాను చూడండి. చాలా సింపుల్ ప్రాసెస్, చాలా టేస్టీగా ఎమ్మీగా ఉంటుందండి. ఒక కళాయిలో ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేగించుకోవాలండి. తర్వాత నేను టమాటీలు అనేది మిక్సీలో ఆడుకున్నాను. ఆ తర్వాత ఒక పక్కన చింతపండు వేసుకున్నాను. ఇప్పుడు చూడండి, టమాటా అనేది మగ్గుతున్నప్పుడు అందులో పసుపు, ధనియాల పొడి, ఉప్పు, కారం ఇవన్నీ వేసుకోవాలండి రుచికి తగ్గట్టుగా. చాలకపోతే మనం తర్వాత అయినా వేసుకోవచ్చు. కొంచెం అంచనా అనేది వేసుకోవాలండి. మీరు పులుసు ఏమాత్రం పెట్టుకుంటున్నారో అని చూసి వేసుకోవాలి. నేను చూసారా అంచనా ప్రకారము అన్నీ వేసేసుకున్నానండి. నేను ఇందులో ఇంకేం మసాలా వాడట్లేదు, ఓన్లీ అవే వాడుతున్నాను, ఉప్పు పసుపు ధనియాల పొడి. ఆ తర్వాత ఇప్పుడు మనం పిసుక్కున్నాం కదండి చింతపండు అనేది పిసుక్కోవాలండి. మీకు పులుపు అనేది ఏమాత్రం కావాలో చూసి అనేది వేసుకోవాలండి. పులుసు నేను ఆల్రెడీ పులుపు అనేది చూసేసుకున్నానండి, నాకు సరిపోయింది. ఆ క్వాలిటీ బెండకాయలు కూడా వేసుకున్నాను. ఇప్పుడు చూసారా అన్నీ మరుగుతున్నాయండి. మరిగిన తర్వాతే నేను ఇలాగ పచ్చివే వేస్తానండి, వేపి చెయ్యను. నాకు అలా నచ్చవు, నాకు ఇలాగే నచ్చుతాయి. కూర అనేది ఇలాగ పచ్చి ముక్కలు వేయడం వల్ల పులుసు చాలా బాగా వెళ్ళి చేపలు చాలా హెల్త్కి మంచిది అంటారు కాబట్టి ఇలాగే వండుతానండి. ఫ్రై పీసులు వేరేగా వండుతాను కానీ పులుసులో ఫ్రై చేసినవి మాత్రం వేయనండి, ఇలాగ పచ్చివే వేస్తాను నేను. నాకు ఇలాగే నచ్చుతుందండి. చూసారా, ఇప్పుడు ముక్కలన్నీ వేసేసుకున్నాను. ఇప్పుడు చూడండి, స్లోగా సిమ్లో పెట్టుకోవాలండి. పెట్టుకొని ఉడికించుకోవాలి ఒక 10 మినిట్స్. చూసారా, నాకు గ్రేవీ క్వాలిటీ అనేది ఇంచుమించుగా కొంచెం ఎక్కువగా ఉన్నదని చూసుకుంటున్నానండి. మీరు కావాలంటే మీకు గ్రేవీ క్వాలిటీ బట్టి మీరు ఇప్పుడు పసుపు వచ్చేస్తుంది. ఉప్పు కారం ఏమైనా చాలకపోతే ఇలాంటప్పుడు వేసుకోవచ్చండి, చూసుకోవాలి. చూసారా ఆయిల్ అనేది కూడా ఆల్రెడీ ఇక్కడ తేలిపోతుంది. మనకంటే నెల్లూరు స్టైల్లో చేపలు బెండకాయ పులుసు రెడీ అయిపోయినట్టే అండి.
ఇప్పుడు మా పిల్లల కోసం చేపల ఫ్రై అనేది చేసుకుంటున్నానండి. ఇలాగా మధ్య భాగంలోనే ఫ్రై అనేది చేసుకుంటాను నేను. అందులోకి ఫస్ట్ తగినంత కారం వేసుకున్నానండి. తర్వాత ధనియాల పౌడరు 1 స్పూన్ అనేది వేసాను. తర్వాత పసుపు, తర్వాత జీలకర్ర పొడి, తర్వాత గరం మసాలా, తర్వాత ఉప్పు, తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకున్నానండి. చూసారా, నేను ఈ 5 అనేది వేసుకున్నాను. ఉప్పు, పసుపు, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్టు, కారం అండి, ఇవే వేసుకున్నాను. బియ్యం పిండి, శనగపిండి ఇవేవి వేయలేదండి. కొంచెం ఆయిల్ కూడా వేసుకున్నాను, మర్చిపోయడం చెప్పడం. ఇవి బాగా శుభ్రంగా కలుపుకోవాలండి. ఇంకా కొంచెం పొడిగా ఉన్నది కాబట్టి ఇంకొంచెం వాటర్ కానీ ఆయిల్ కానీ మీ ఇష్టం అండి, ఏవైనా వేసుకోవచ్చు. చూసారా, నేను చేపలు అనేవి కలిపేసాను ఇక్కడ. మీరు కావాలంటే ఇందులో కొంచెం ఫుడ్ కలర్ వేసుకున్నా పర్వాలేదు. నేను ఫుడ్ కలర్ అనేది ఏమీ వేయలేదు. ఇలాగా శుభ్రంగా కడిగేసి ఒక అరగంట అయినా పక్కన అనేది పెట్టాలండి. పక్కన ఫ్రిడ్జ్లో కానీ లేకపోతే బయట ఉంచినా పర్వాలేదు. ఒక అరగంట పెట్టేసిన తర్వాత నేను తక్కువ ఆయిల్తో ఫ్రై అనేది చేసి చూపిస్తాను చూడండి. నాకు ఇలాగా కళాయిలో అనేది చేసుకుంటున్నాను. తెపాల్లో చేసుకుంటున్నాను. మీరు కావాలంటే కళాయిలో కూడా వేసుకోవచ్చండి. చూడండి, బారుగా ఫ్రీగా అనేది స్లోలో పెట్టి ఉడికించాను. ఫ్రై అనేది రెడీ అయిపోయినట్టేనండి ఆల్రెడీ. ఇప్పుడు నెక్స్ట్ నేను సాదా బిర్యానీ లాగా చేస్తున్నానండి. కూరగాయలు ఏమీ వేయకన్నా నార్మల్గానే కొంచెం మసాలా దినుసులు అనేవి తీసుకున్నాను. అగో ప్లేట్లో చూపించాను కదా. తర్వాత కొంచెం నెయ్యి, కొంచెం ఆయిల్ తీసుకున్నానండి. తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కొంచెం పచ్చి బఠానీ, ఒక టమాటీ పండు వేసానండి. అంతే, ఇంకేమీ వేయలేదు. అలాగే కొంచెం గరం మసాలా, కొంచెం బాస్మతి రైస్ అండి. ఇంకా అన్నం కూడా వండాను. మా వారికి బిర్యానీ నచ్చదండి. నాకు బిర్యానీ అంటే చాలా ఇష్టం. మా వంటలు అనేవి రెడీ అయిపోయాయండి. చూడండి, మీ అందరం ఒకేసారి తింటున్నాను. వాళ్ళకి వడ్డించేసాను, నేను వండుకుంటున్నాను.